ప్రపంచంలో తల వంచకుండా ఎవరికీ భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా? వ్యవసాయం. మన ఎన్టీఆర్ గారు చెప్పినట్టు రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కూడుకూత కుయ్యగాని నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్రు వేసి దుక్కుదున్ని దుగాలేసి నీళ్లు పెట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముదగా అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కూసి కుప్ప నూర్చి బస్తాకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమెంత లెక్క పెట్టి కళ్ళు కద్ది కట్టకట్టి పక్కనెట్టి అలసట తీర్చుకునేవాడే. రాజు ఇప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతు ఎప్పుడు రాజే. అందుకే మా నాన్న నాకెప్పుడు రారాజే. వ్యవసాయం చేసి నలుగురికి అన్నం పెడతా, దయచేసి లోన్ ఇవ్వండి అంటే ఇవ్వం వెళ్ళండి అంటారు. చదువు కోసం లోన్ ఇవ్వండి, దేశానికి ఉపయోగపడతా అంటే గ్యారంటీ ఏంటి? ఓడి అమ్మ, ఎన్ని రోజులు ఏసీలో కూర్చొని అవేవో చేసుకొని ఇదేరా బాబు కష్టమైన పని, దీనికంటే ఇంకా కష్టమైన పని లేదు అనుకున్నా. ఈ ఎండలోకి వచ్చి ఒక అరగంట గంట సేపు పని చేస్తే తెలిసిందిరా బాబు, చాలా కష్టం రా, చాలా కష్టం. పూడి అమ్మ ఇదేంద్ర అయ్యా, సిటీలో ఉంటే ఆ ట్రాఫిక్, ఆఫీసు అది నరకం అనిపిస్తుంది. అలానే అవన్నీ మానుకొని వచ్చి ఇలా వ్యవసాయం చేసుకొని ఒక అరగంట గంట కష్టపడితే చాలు. బాబోయ్ ఇది చాలా కష్టంరా, మన వల్ల కాదు అని అనిపిస్తుంది. ఎనీవే, రెస్పెక్ట్ ఎవ్రీ ఫార్మర్. జై జవాన్, జై కిసాన్.